ఆమేన్. పరిశుద్ధుడా నమ్మదైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, మీ ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం దేవా. గడిచిన వారమంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి పరిచయాలు ఎంతో మీరు సహాయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రం, మీకు మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామ మహిమ పొందుకొని నిత్యలో చెట్ల మరుగుపరిచి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సమస్త మహిమ చెల్లిస్తున్నాం. ఏస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ వారము? మట్టల ఆదివారం. వెరీ గుడ్. ఆమేన్. మట్టల ఆదివారము, మట్టల ఆదివారము. శుక్రవారము చూడండి, జననము మరణము, జననము మరణము పునరుత్థానం. ఇది ప్రభు సువార్త అంటే జననము మరణము పునరుత్థానం. ఇది సువార్త. సువార్త అంటే మంచి మాట. సువార్త అంటే మంచి మాట. అందుకే జననం అంటే క్రిస్మస్, మరణం అంటే గుడ్ ఫ్రైడే, పునరుద్ధానం అంటే ఈస్టర్. ఈ మూడు కలిసి సువార్త. ప్రభువుకి చెప్పండి సువార్త. ఆమేన్. అందువల్ల శుక్రవారము అందరూ బాగా నేర్చుకోవాలి. యూట్యూబ్లో వస్తారు కనుక తడబాటు. మీరు 10 నిమిషాలు చెప్పినా, మీరు 15 నిమిషాలు చెప్పినా, మీరు 20 నిమిషాలు చెప్పినా బాగా ధ్యానించుకోండి. మీకు తెలియకపోతే పాస్టర్ అడిగాను చెప్తుంది. క్యూ మొత్తం పాస్టర్ చెప్పదు, కొంచెం క్యూ ఇస్తుంది, మీకు దారి ఇస్తుంది. అక్కడి నుంచి మీరు నేర్చుకోండి. చెప్పాలి, అందరూ చెప్పాలి, నేర్చుకోవాలి, మంచిది. అందువల్ల 7 మాటలు ఇంకా నేను చెప్పను, 7 మాటలు మీరు చెప్పాలి. లాస్ట్ నేను కొంచెం చెప్పి చేసుకుంటాను. అంతే మీ ఇష్టం. మీకు పాట పాడతారు, పాట పాడి చెప్తాంటే చెప్పండి, లేదని అరగంట చెప్తాను పాస్టర్ బస్ అనిపించుకోండి. హల్లెలూయా. మట్టల ఆదివారం యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఫస్ట్ బేస్ పైన ఫస్ట్ బేస్ ఉంటుంది. ఫస్ట్ బేస్. ఆమేన్. హల్లెలూయా. 21వ అధ్యాయము మత్తయి సువార్త. ఈరోజు మత్తల ఆదివారం కనుక 21 నుంచి 1వ వచనం నుంచి 9 వరకు చదువుతాం. అందరూ తీసుకోండి. తరువాత యెరూషలేమునకు, అందరూ నాతో కలిసి చెప్పాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని ఇప్పి నా ఎద్దకు తోలుకొండండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేర్చినట్లు ఇది జరుగును. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పశువుల పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడని అనినది. శిష్యులు వెళ్ళి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను ఆ బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక.
ఉన్నమే చెప్పండి, ఉన్నమే. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. చూడండి, గాడిద 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 అంటే అపవిత్రమైన జంతువు. ఇది అపవిత్రమైన జంతువు. హల్లెలూయా. చూడండి, గాడిద గురించి బైబిల్లో రకరకాలు చెప్పబడతాయి. కానీ ఆ గాడిద అనేది నువ్వు నేనే, వింటున్న నీవు, చెప్తున్న నేను, మనం గాడిద. హల్లెలూయా. గాడిద యొక్క స్వభావం ఏంటది? అపవిత్రమైనది. గాడిద యొక్క స్వభావం ఏంటది? అపవిత్రమైనది గాడిద. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 4వ వచనం చూస్తే, గాడిద నీ తప్పిపో శత్రువుని గాడిద తప్పిపోయే గాడిద అంటారు. ఏమంట? తప్పిపోతున్నది, దాని తెలియదు. హల్లెలూయా. రెండోది చూడండి, దాననే 5, గాడిద బరువు కింద పడి ఉన్నట్ట ఉందా? గాడిద బరువు కింద పడి ఉన్నట్టు చూచి. 3 లూకాసు వార్త 14వ అధ్యాయము 5వ వచనం చూస్తే, లూకాసు వార్త 5వ వచనం చూస్తే 14:5లో గాడిదను నీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల గాడిద గుంటలో పడిపోయే గాడిద. ఏ గాడిద ఇది? గుంటలో పడిపోయే గాడిద. హల్లెలూయా. చూడండి, ఈ గాడిద రకరకాల బైబిల్ చెప్పబడుతుంది గాడిద గురించి. గాడిద అంటే ఎవరు? మనమే. కానీ ఆ గాడిదను ప్రభు ఏం చెప్తాడంటే, వాటిని దేవుడు కోరుకున్నాడు, వాటిని కోరుకున్నాడు. ప్రభు చెప్తాడు మత్తయి వార్త 21వ అధ్యాయం చెప్తే 2వ వచనం. మత్తయి వార్త 21వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఆయన మీ ఎదుటనున్న గ్రామమునకు మీ వెళ్ళుడి. ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు ఏది కావాలంటే ప్రభుకు కట్టబడిన గాడిద కావాలి దేవునికి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు కట్టబడిన గాడిదని ప్రభుకు కావాలని చెప్పని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రియులారా, ఆయన సర్వాంతరమై ఉన్న దేవుడు. ఆయన ఒక పట్టణానికో ఒక చెట్టుకో ఒక పుట్టకున్న దేవుడు కాదు. ఆయన సర్వాంతరమై ఉన్న దేవుడు. ఆయన మహాజ్ఞాని. ఆయన చెప్తున్న పలానా గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో గాడిద కట్టబడి ఉందని చెప్తున్నాడు ఆయన. మరి ప్రభుకి ఎలా తెలుసు? ప్రభుకి ఎలా తెలుసు అంటే
ఆయన మహాజ్ఞాని. ఆమేన్. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన పరలోకమున దూతలు విడిచిపెట్టి, పరలోక సింహాసనం విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, ఆ కుమార రక్షకుని యేసుక్రీస్తు మన కొరకు భూమి మీద దిగి వచ్చాడు. ఆమేన్. ఎందుకంటే కట్టబడిన గాడిదల కొరకు వచ్చాడు. హల్లెలూయా. దేనికి కట్టబడి ఉంది అంటే పాపానికి. దేనికి కట్టబడిందంటే రోగానికి. దేనికి కట్టబడిందంటే తాగుబోతనానికి, తిరిగిపోతనానికి, లోకలు తిరుగుతున్న గాడిదకి, లోకానికి కట్టబడిన గాడిద, అరణ్యంలో కట్టబడిన గాడిద, అడవి గాడిద. ఈ గాడిద కట్టి ఇప్పడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే పిల్లారా, ఆయన మహాజ్ఞాని గల దేవుడు. ప్రభుకి ఎలా తెలుసు? ప్రభుకి ఎలా తెలుసు? చూడండి, యోహాను సువార్తలో అద్భుతమైన మాట చెప్తున్నారు. నతనీయులు చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాశారో ఆయనను కనుగొంటిమి. ఎవరి గురించి రాశారు? చూడండి, అందరూ పుట్టిన తర్వాత వాళ్ళు చేసిన క్రియలను బట్టి రాయబడుతుంది. ప్రభు పుట్టక ముందే గ్రంథం చెప్తుంది. ఆమేన్. పుట్టక ముందే అంటే ప్రవక్తలు ఏమంటున్నాడు? ఫిలిప్పు నతాలను కనుక్కొని ధర్మశాస్త్రమును మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాశారో ఆయన కనుక్కుంటేనే. ఆమేన్. చూడండి, సమస్త జీవరాశులకి, ఆకాశ భూములకి, నక్షత్రానికి, సూర్యునికి, చంద్రునికి సమస్త సృష్టికర్త ఎవరని రాయబడింది బైబిల్. మనిషిని తెలియదు. మనిషి ఏదనుకుంటే దేవుడు. ఆమేన్. అవునా కదా? అవునా కదా? చెప్పండి, మనిషి ఏమనుకుంటే చెప్తున్నాడు. ఆయన ఎవరి గురించి రాయబడును? ఆయన ఆదిలో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొక్క ఉండను, ఆయన దేవుడై ఉండను. ఆ వాక్యం శరీరధారమై ఉండను. ఆ శరీరమై ఉన్నొచ్చిన యేసుక్రీస్తు. ఆయన మహాజ్ఞాని. నీ దేవుడు సర్వ సృష్టికర్త. ఆకాశను భూమిని కల చేసిన వాడు, భూమి ఆకాశానికి సర్వాధికారం ఉన్నవాడు, సర్వాధికారం ఉన్న దేవుడు. ఈ లోకానికి వెలుగా ఉన్నవాడు. ఈ లోకానికి వెలుగు నేనంటున్నాడు. ఈ లోక సృష్టికి ఆయనే మూలము, ఆయనే నీకు ఆధారము. లోకానికి, జంతువులకి, సమస్తం భూజంతు సమస్తానికి ఆయనే మూలము, ఆయనే ఆధారం. హల్లెలూయా. ఆయన ఎవరి గురించి రాయబడను? ఆయన యేసు కుమారుడు నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడగగా, వచ్చి చూడమని పిలుపుతో అనేను. యేసు నతానీయులు తన ఎద్దకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను ఎందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీకు ఎలాగ ఎరుగుదువు? అతను నేను ఎలా తెలుసయ్యా మీకు? నేను ఎలా తెలుసు మీకు? ఎవరైనా దేవుని చూసి అడుగుతున్నావు, ప్రభుని చూసి అతని నేను ఎలా తెలుసు? ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఏమంటుంది ఆ పదము? వచ్చిన చూచి నతనేయులు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పును నిన్ను పిలవక మునిపే నీవు అంజనపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. ఆమేన్. నిన్ను చూచితిని. ఆయన నిన్ను నన్ను ఇప్పుడు చూడలే అమ్మా. నువ్వు మారిన కొంత నిన్ను చూడలే దేవుడు. నువ్వు తల్లి చూశాడు. అందుకే ఈ స్థలం వచ్చి కూర్చున్నావు, అందుకే ఈ స్థలం వచ్చి కూర్చున్నావు, అందుకే ఈ స్థలం ఆరాధన జరుగుతుంది, అందుకే ఈ స్థలం దేవుడిని మహిమపరుస్తున్నాము. హల్లెలూయా. దేవుడి ఈ స్థలాన్ని ఎప్పుడూ చూస్తుంటాం.
4000 సంవత్సరాలకు ముందే అక్కడ రాయబడి ఉంది. అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావంటే ఇప్పుడు కాదు, నువ్వు పుట్టక ముందే అనాది కాలములనే దేవుడు ఏర్పరచక ముందే నీ గురించి రాయబడింది కనుక ఈ స్థలంలో నీవు నన్ను ఆయన చూస్తున్నా. చెప్పండి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన అంటున్నాడు, నన్ను ఎలాగ ఎరుగుదువు, నేను ఎలా మీకు తెలుసు ప్రభా అంటే నతను అంటున్నాడు. నతను ఆయన అడగగా యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజనపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. అట్లాంటి గొప్ప దేవుడు. ఆమేన్. చాలా మంది చెప్తారు ఆయన ఏదో 2000 సంవత్సరాల ముందు పుట్టాడు. లేదు, అనాది కాలంలో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇప్పుడున్న దేవుడు కాదైనా, ఆయన తెల్ల దొరది కాదు, ఆయన వారిన దేవుడు కాదైనా, ఆయన మన ఏషియా ఖండంలో పుట్టినవాడైనా. హల్లెలూయా. మన ఉపఖండంలో పుట్టిన దేవుడు ఆయన. ఆమేన్. అది ఎప్పుడు చూడండి, యోహాను సువార్తలో చూడండి, ఆయన అంటున్నాడు అద్భుతమైన మాట. జ్ఞానాన్ని దానికి అర్థం చెప్తున్నాం మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 56 చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. ఏంటో మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తాను, మీ మిగులు ఆనందించేదను, అది చూసి సంతోషించను. అందుకు యూదులు నీకింకను 10 సంవత్సరములైనా లేవే, నీకు 50 సంవత్సరాలు కాదే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయన అబ్రహాము చూసి చెప్తున్నావే. 4000 సంవత్సరాల ముందు అబ్రహాము గురించి చెప్తున్నావే. యేసు అబ్రహాము నీకు ఎలా తెలుసు అబ్రహాము? నీ వయసు 30 కాలేదే, 40 ఏళ్ళు కూడా లేదు నీ వయసు. మా పితులైన అబ్రహాము గురించి ఎలా తెలుసు? 4000 సంవత్సరాలు అయింది అంటే నాకు చెప్తుంది ఆయన. చూడండి, యేసు అబ్రహాము పుట్టక మునుపే ఏమంటా? యేసు అబ్రహాము పుట్టక మునుపే ఆమె చెప్పండి. అబ్రహాము పుట్టక మునుపే, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పాను. ఎందుకంటే ఆయన మహాజ్ఞానం. ఈ స్థలం కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుంది చెప్పగల దేవుడు ఆయన. ఈ స్థలం కూర్చొని చెప్పగలుగుతాడు. ఎందుకంటే సమస్త ఈ మూలానికి ఆధారము, ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి వెలుగు ఆయన యేసుక్రీస్తు. ఆయన లేనిది ఏది కూడా లేదు. హల్లెలూయా. ఆయన లేనిది ఏది కూడా లేదు. సమస్తం ఉన్నవాడు అనువాడు ఆయన. ఆమేన్. ఉన్నవాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడు. ఆయన దేవుడికి ఆధారం దొరకచ్చాడు. దేవుడికి ఆధారం దొరకచ్చాడు. నీ వయసు 30 లేదు, 50 కాదు నీ వయసు. అబ్రహాము ఎలా తెలుసు నీకు? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు. నా తల్లి గురించి చెప్తాను, నువ్వు అంజన చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూచుతుని. ఎందుకంటే సర్వానికి సృష్టికర్త. ఆమేన్. చూడండి, ఈ వాక్యం వినడం వల్ల నీకు ఏమవుతుందంటే ఈ లోకం ఎలా బ్రతకాలని ఈ వాక్యం నేర్పిస్తుంది. ఈ లోకం పట్టుకోపోకుండా నేను కాపాడేది వాక్యం మాత్రం. హల్లెలూయా. చాలా జిగిన పనులతో చేస్తాను. జిగిన పాము అదన్నీ జరగదు. ప్రభులు అదన్నీ జరగదు, వాక్యమే జరుగుతుంది. ఆమేన్. వాక్యం నమ్ముకుంటే ఇప్పుడు నిలుస్తారు. మీరు బాంబు చూస్తుంటే దృశ్య ఆమేన్. వాక్యం నడిపిస్తుంది మనుషులు. హల్లెలూయా. కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములను ఆయనందే కృత్యములై ఉన్నవి. ఏముందంట ఆయన దగ్గర? బుద్ధి జ్ఞానము సర్వ సంపదము ప్రభు దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఏముంది ప్రభు దగ్గర? బుద్ధిను
జ్ఞానముల సర్వ సంపదములు ఆయనది ఉన్నవి అని. అంటే ఆయన జ్ఞానం గల దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరు? అందుకే ఆయన అంటున్నాడు, మీరు పల గ్రామానికి పోండి, కట్టబడిన గాడిద ఉందని చెప్తున్నాడు, కూర్చొని చెప్తున్నాడు. ఇంకో చోట చెప్పబడుతుంది, ప్రభా మేము పస్కా బలి నడిపించడానికి స్థలం ఎక్కడ చూపించాలా, మీరు పోండి పల పట్టణానికి పోండి. ఒక అతను నీళ్ళు ఎత్తుకొని వస్తూ ఒక అతను బిందెలు నీళ్ళు ఎత్తుకొస్తున్నాడు, పడవలో నీళ్ళు తీసుకొస్తున్నాడు. ఆయన అడగండి, మీకు మేడ గది చూపిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సృష్టి సమస్తం ఆధారం, దేవుని మాటకు ఆధారం, నిలువెత్తమైన ఆధారమైన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను నిజంగా సంగతి ఫోన్ చేస్తాను ఒక ఆయన గురించి, మన చర్చకు వస్తాను, పెద్దానికి వస్తున్నాను. నేను ఒక దర్శనం చూసి చెప్తున్నాను, మంచానికి చెప్పాను చెప్తాను. ఎందుకో దేవుడు నా నోట పరీక్ష మాట చచ్చిపోయాను, బాధ యాక్సిడెంట్ అయితే అనుకున్నా. ఈరోజు మూర్తి సంకల్పం పోయి చూసి ప్రార్థన చేసుకుంటాం అనుకున్నాను. లేదా పాస్టర్ చనిపోయినాడు. ఎందుకంటే ప్రభు గురించి ఊరికి తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. నీ గురించి చెప్తే నువ్వు క్షమిస్తాను, నేను క్షమిస్తాను. నీ గురించి ఆయన నుంచి క్షమిస్తాడా? దేవుని గురించి అబద్ధ సాక్ష్యం ఏది కూడా చెప్పకూడదు. ఆయన అనేది, నా దేవుడు చెప్తున్నాడు, మీ ఇంట్లో మంత్రం ఉంది, వాళ్ళ ఇంట్లో అది ఉంది, నువ్వు ఇదైపోతావు, ఆహా ఊహా అంటే ఆహా. అబద్ధం చెప్పు. దేవుడు మాట్లాడితే దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు. దేవుడు ఒక్కసారి దేవుడు మాట్లాడు, 2 సార్లు మాట్లాడు. నీ లైఫ్లో ఒక్కసారి మాట్లాడతాను, అది 1000 సంవత్సరాలు. ఒక దినము దేవుని ముందు గడపటము అంటే అర్థం ఏంటి? ఒక్క దినం మాట్లాడితే 1000 దినాలకు శ్రేష్టం. నీకు మాది మాట్లాడతాడు. ఆయన మన ఇంటి పియ్యాలా? ఆయన చూసి ఏనాడు బ్రతకలేడు. ప్రభుని చూసి ఏ వ్యక్తి కూడా నిలవలేడంట. ఆయన అట్లాగా మండుతూ తగ్గ మండుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చెప్తారు, ఆయన స్వరం వింటేనే భయపడతారు. దేవుడు పర్వతం నుంచి మాట్లాడుతుంటే ఆయన స్వరం ఉంటే కిక్కెళ్ళిపోయిన గర్రమైపోయిన చెవులంతా. భూమి తట్టుకోదు. ఆయన కాలు పెడితే భూమి లైవ్ అయిపోతుందంట, ఆకాశం పరిధి పుడుతుందంట. సముద్రాన్ని 2 చేతులు తట్టేసేస్తాం, ఒక చేతిలో తప్పి మా సముద్రాన్ని అలానే తట్టేస్తాం. మీకు పోయిన వారు చెప్తాను, భూమి నా పాదపీఠము, ఆకాశం సింహాసనం. ఆలోచన ఎట్లా ఒకసారి ఆలోచిస్తుంది. సింహాసనం ఎక్కడుంది? అంటే నడుము ఆకాశం కూర్చొని ఉంది సింహాసనం మీద. కాలు ఎక్కడుంది? పాదము 8,000 కిలోమీటర్లు ఉంది. అమ్మో, అంత భయంకరమైన దేవుడు. ఆమేన్. అందుకే మహాజ్ఞాని, సర్వ సృష్టికర్త, సర్వాంతమున్న దేవుడు, ఆకాశం భూమిని కల చేసిన దేవుడు. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయము.
అంతటి రావచ్చు
సృష్టికి హల్లెలూయా. సృష్టికి ఒకే దేవుడు యేసు ప్రభు. ఆమేన్. ఎందుకంటే ఎన్నో మంది చూసి ఎన్నో దేవుళ్ళు పిలుచుకున్నాను, ఎన్నో చూసాను కనుక నా సృష్టిలో చూసిన దేవుడు ఒకడే ప్రభు. ఎంత ప్రేమగా దేవుడు అంటే ఒకే ప్రభు యేసు. ఆయన అంత ప్రేమగా నమ్మకంగా ఉంటే ఎంత నమ్మకం ఉండండి ప్రభు, నమ్మకం ఉండండి. దేవుడు మీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా. సేవకు వచ్చేప్పుడు ఎంతో మంది పర్యాస చేస్తారు, ఎంతో అపాసం చేస్తారు. నువ్వు ఇంత చేయలేడు, తిరిగి వచ్చేస్తారు. మా ఇంట్లో వాళ్ళు అంటారు, వద్దురా మెచ్చి మందికి ఎత్తుకుపోతారు. నేను చెప్పిన మా దేవుడి పేరు ప్రభు పేరు చెప్పించి అనుకుంటానని నా అప్పుడు తోడపడి అందరం పేరు చెప్పాను నేను. హల్లెలూయా. ఇంతవరకు బంగ్లాలో వచ్చి ఎవరిదే చేయి చెప్పడం లేదు, ఎవరి దగ్గర చేయి చెప్పడం. మాకు ఇది ఉంది, ఇది లేదు కానీ సమస్తం ప్రభే నాకు చేస్తాను. హల్లెలూయా. నేను నిజంగా హైదరాబాద్ పోయిన తర్వాత 2 రోజులు వాక్యం చెప్పినాను, కూడా చెప్తున్నాను. నిజంగా ఎవ్వరు కూడా రూపాయి కానిచ్చినాను. ఏం ప్రభా అని అడిగినాను. 3వ రోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఊహించినకంటే అత్యధికంగా దేవుడు ఇచ్చి ఆశీర్వదించి అన్ని దేవుడు ఇచ్చి పంపించాడు. ఆమేన్. ఎందుకంటే పిల్లల దేవుడు శక్తి గల మాట. ప్రభును మాత్రం నమ్ముతుంది. రకరకాలుగా రావచ్చు, రకరకాలుగా రావచ్చు. మీ విశ్వాసం పోకడానికి చాలా మంది వస్తారు. ఈ ఆత్మీయంగా ఆధ్యాత్మంగా మీ వింటున్న వాక్యాన్ని చెడపటానికి ఎన్నో గుడ్డ నక్కలు వస్తుంది, ఎన్నో నక్కలు వస్తుంది. వాటికి లోపడదు. నీకు సత్యం ఉంది. ఆమేన్. సత్యమైన వాక్యం ఉంది. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. దేవుడి వాక్యం కనుక దేవుడు వాక్యమే. వాక్యం ఎప్పుడు నేను దర్శిస్తుందో, వాక్యం ఎప్పుడు నీతో మాట్లాడుతుందో దేవుడు ఉన్నారని నీతో దేవుడు ఉన్నారని నమ్మకం. ఆమేన్. ఎందుకంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ జ్ఞానముల దేవుడు నిన్ను సర్వ సంపాదించి ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఎందుకంటే కట్టబడిన గాడిదను యేసు ప్రభు కోరుకున్నారంట. దానికి కట్లు ఇప్పడానికి దేనికి ఇప్పనంటే ఆయన నీ మీద ప్రయాణం చేయడానికి కట్లు ఇప్పమన్నాడు. నువ్వు ఆయన కావాలి. హల్లెలూయా. ఏ గాడిద? అపవిత్రమైన గాడిదని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. కట్టబడిన గాడిని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. రోగమున్న గాడిని దేవుడు కోరుకున్నాడు. అరణ్యంలో సంచరిస్తున్న గాడిని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. మంచి గాడిని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు తెలుసునా? నీ కట్లన్నీ ఇప్పి ఆయన రక్తముతో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన నీ మీద ప్రయాణించడానికి యెరూషలేము పోవడానికి ఏ గాడి కోరుకున్నాడు? ఏ గాడి కోరుకున్నాడు? ఏ గాడి కోరుకున్నాడు? కట్టబడిన గాడి. దేని కట్టబడి తెలుసునా? పాపాన్ని కట్టబడిన గాడిద. ఏ గాడి తెలుసు? అది రోగాన్ని కట్టబడిన గాడిదది. హల్లెలూయా. అపవిత్రమైన గాడిద అది. హల్లెలూయా. దాన్ని ఎవరు కూడా మతించి ఘనము లేని గాడిదను, వాటి ఘనము లేదు. ఆ గాడిద అంటే చూడండి, ఏమన్నా గాడిదలాగా పెరిగినవరా, బుద్ధి ఉందంటారు లేదా? దేంతో పోలుస్తారు? గాడిదలాగా పెరిగినవరా, బుద్ధి లేదా నీకంట? అలాంటి గాడిద దేవుడు కోరుకున్నాడంట. అది నాకు కావాలని చెప్పు. ఆమేన్. అది ప్రభుకు కావాలని చెప్పు. ఆ గాడిద నువ్వు నేనే కాదు. వాక్యం ఇస్తున్నాను నీవు, వాక్యం చెప్తున్నాను నేను, మన దేవుడు కోరుకున్నాను. ఆమేన్. ఎందుకంటే అది ప్రభుకు కావాలంట. హల్లెలూయా. చూడండి, ప్రభుకు కావాలంటే గాడిద. అందుకే ఈ స్థలం ముందు కూర్చున్నాం. ఆమేన్. చూడండి, యోబు గ్రంథం 39 అధ్యాయం, యోబు 39:5. ఘనము లేని గాడిదను, ఘనత లేని గాడిదను, అందరూ పర్యాసం చేసి అపహాస్యం గాడిదను ప్రభు కోరుకున్నారు. ఆమేన్. ఎందుకంటే ఘనత లేని గాడిదకు ఘనత ఇవ్వాలని. హల్లెలూయా. ఘనత లేని గాడిదకు ఘనత ఇవ్వాలని ప్రభు కోరుకున్న దేవుడు ఆయన.
ఆమేన్. చూడండి, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు? అడవి గాడిద. ఎక్కడుందంటే గాడిద? అది అడవుల్లో గాడిద. స్వేచ్ఛగా పోయించిన వాడు ఎవడు? స్వేచ్ఛగా పోయిందంటే ఏమి? అది లోబడదు. అవునా కాదు? లోబడుతుందా స్వేచ్ఛగా తిరిగే గాడిద? అందుకే చూడండి, అది లోబడదు. మనకు చాలా మంది చూడండి, బైబిల్ చేయండి, ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి చెప్తాము, కానీ లోబడదు. అదే గాడిదంట. ఏ గాడిద? అడవి గాడిద. ఏ గాడిద? లోబడి గాడిద. అంటే అడవి గాడిద లోబడదు అని అర్థం. దానికి అర్థం నిర్వచనము, అడవి గాడిద. అడవి గాడిద స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు అంటే, అడవి గాడిద స్వేచ్ఛగా తిరిగేదానికి ఆశపడతాను. అడవిలో దానికి ఎవరు దిక్కు ఎవరు ఉన్నారు? దానికి యజమాని ఉన్నాడా? అడవి గాడిద యజమాని ఉన్నాడు అడవిలో. అది ఎక్కడా తిరుగుతుంది. ఈ లోకం ఎక్కడా, అడవి అంటే లోకం ఎక్కడా తిరుగుతుంది. బస్ స్టాండ్ కూర్చుంటుంది, ఆడ తిరుగుతుంది, కాలేజీ తిరుగుతుంది. చిన్న గాడిద, పెద్ద గాడిద. చిన్న గాడిద కాలేజీ తిరుగుతుంది, పెద్ద గాడిద అక్కడ ఎక్కడ బస్ స్టాప్ దగ్గర టీఎం దగ్గర కూర్చుంటుంది. అవునా కాదా? అవునా, తెలుసు కదా. అవునా. ఈ గాడిదలు ఏం చేస్తారంటే స్వేచ్ఛ ఉండడానికి ఆశపడుతుంది, కానీ ఒకరి కింద లోబడడానికి ఆశపడదు. దేవుని మాటకు లోబడదు. ప్రభు మాటకు లోబడే గాడిద కాదు అది. స్వేచ్ఛగా ఉండాలి. నేను దేవుడు కట్లిప్పడానికి ఎందుకు కట్లిపుతున్నానంటే, ఆయన నీ మీద కూర్చొని యెరూషలేము పోవడానికి. ఎక్కడి నుంచి? యెరూషలేము పోవడానికి. అనగా నూతన యెరూషలేము పోవడం. మహారాజైన దేవుడు, ఒక రాజు దేంట్లో వస్తాడు? గుర్రం ఔన్నతాన్ని సూచిస్తుంది, గౌరవాన్ని సూచిస్తుంది, రాజుని తెలియపరుస్తుంది. కానీ ఈ రాజు గాడిదను కోరుకున్నాడు. అవునా కదా? రాజు గుర్రం మీదకి వస్తాడు. మరి ఈ రాజు యేసు ప్రభు ఎన్నిక లేని గాడిద తీసుకురమ్మన్న గాడిద ఇప్పండి కట్టు. చూడండి, ఆ గాడిదకి గౌరవం లేని గాడిదకు, విలువ లేని గాడిదకు యేసు ప్రభు ఎప్పుడు వచ్చి గాడిద కూర్చున్నాడు. నువ్వు లోకం తాగబోతూ తిరుగు, నీ బాధ నిన్ను మతిస్తుందా? నీ ఇంట్లో ఉన్న మతిస్తారు నిన్ను. వాడు తాగబోతు. అవునా కదా? వాడు తిరిగిపోతురా, వాడు జగన్ వేసేవాడురా. ఇప్పుడు ఆ కట్టబడిన గాడిదను కట్లు ఇప్పి వాటిని అపవిత్రం పోగొట్టి వాటిని పవిత్రపరిచి ఇప్పుడు ప్రభు వచ్చి దాన్ని కూర్చున్న తర్వాత దాని అందరూ బంధువులు, బెడ్షీట్లు, చీరలు మార్చేస్తున్నారు నడవడాన్ని. ఆయన ఆహ్వానిస్తున్నారు ప్రభుని యెరూషలేము గురించి. అందరూ గాలిని చూసి ఎంత వెలుగిచ్చాడు. నువ్వు మార్గ ముందు యేసుడు నమ్మకం ముందు నీకేం విలువ ఉండదు చూసుకుని ఆలోచన. ఇప్పుడు నీకు ఎంత విలువ ఉంది? ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా లేదా? ఏమంత వచ్చింది. నువ్వు ఇప్పుడు నీకు ఎంత నమ్మకం ఉంది? నీకు తెలివి శక్తి ఉంది. మీకు తెలుసో తెలియదు, నీకు తెలివి శక్తి ఉంది. నాకేం జరగదు, నేను బాగుంటాను, ప్రభు నన్ను నమ్ముతున్నాను, ప్రభు నాకున్నాను నమ్ముతున్నాను. ఆమేన్. అవునా కదా? ఒకప్పుడు వాడిని నమ్ముతామా, వీణ్ నమ్ముతామా, లోకంలో మనం అక్కడ పోతే బాగుంటామా, ఇక్కడ పోతే బాగుంటామా, అట్లాంటి వ్యక్తి మనము. ఇప్పుడు ప్రభు మనకున్నాను నమ్ముతున్నాం. విలువలేని మనముని, లోబడి లేని మనముని దేవుని మాకు ఎప్పుడు లోబడతావో నీకు విలువను, ఘనతను ఇచ్చిన ప్రభు యేసుక్రీస్తు. ఎందుకంటే మీరు కట్లు ఇప్పండి, అది ఎవరో మీరు అడిగిన ఎడలా అది ప్రభు కావాలి చెప్పు. అంటే నువ్వు ప్రభు కావాలి, నువ్వు ప్రభు కావాలి. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు మతించడం లేదు, నా ఇంట్లో విలువగా ఉండాలి. నువ్వు లోబడితే చాలు, దేవుడిని మీరు ప్రయాణం చేస్తారు. ప్రభుని నిత్యం నడిపించును గాక. అందుకే అడవి గాడిద స్వేచ్ఛగా ఆశపడుతుంది. మనమైతే దేవుని బిడ్డగా లోబడే వాళ్ళు
లోబడిన దేవుని బిడ్డలు దేవుని వాక్యానికి సేవకులకు ఎప్పుడు లోబడతావో అంత అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. అంత జ్ఞానం దేవుడికి దయచేయను గాక. చూడండి అందరూ 36వ వచనం 39 నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలం నియమించుతని. ఏమంట? ఉప్పు పర్రను అంటే నియమితలేని స్థలం. హల్లెలూయా. అట్లంటే ఇంకా చెప్పాలంటే 2 తిమోతి 1 చెప్తుంది, దేవుడు నాకు ఇంద్రని గల ఆత్మనిచ్చాడు. ఏమాత్మ? 2 తిమోతి 1. దేవుడు నాకు ఇంద్రని గల ఆత్మను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రని గల ఆత్మ దేవుడు. అదేమి? నీకన్నా శక్తి. ఏమండి? నీకన్నా శక్తి. కంటికి ఇది నేను చేయను. నేను టీవీలు చూడను. అలాగే నేను పాపాన్ని చూడను. నేను ఆశిస్తున్న చిత్రాలను చూడను. నేను విగ్రహాలను చేయను. ఒక నిగ్రహ శక్తి నీకు కావాలా? చూడండి, అది అరణ్యంలో దాని ఇల్లుగా చేసుకుంటుందంట. అరణ్యము దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దాని నివాస స్థలంగా నియమించేతని. అది ఎక్కడా తిరుగుతుంది అడవిలో. నీవు అట్లా ఉండలేవే. నీ బాధతో పిలుస్తావా? వైద్యార్థతో పిలుస్తావా? చెప్పండి. నీకు నియమిత స్థలం ఉందా లేదా? ఉందా లేదు? మీకు చేయకూడదు ఉందా లేదు? అబద్ధం మాట్లాడకూడదు, మోసం చేయకూడదు, ఉందా లేదా మీకు? ఎందుకు? నీకు నియమితమైన స్థలం ఉంది. నీకు నిగ్రహ శక్తి ఉంది. నీకు నడిపింపు ఉంది. నీకు లోబడితనం ఉంది. నీకు క్రీస్తుని ఆరాధిస్తున్నావు. నీవు ప్రభుని మహిమపరుస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డగా ఉన్నావు. అని నిగ్రహ శక్తి లేకపోతే ఎట్లా? అది అయితే గాలి. చూడండి, నేను అరణ్యమును దాని ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను అంటే ఉప్పు పర్ర అంటే నీకన్నా ఇది నిశ్చితమైన స్థలము. నువ్వు యాడికి సినిమా పోకూడదు. నువ్వు సినిమాలు పోకూడదు. నీ సినిమాలకు కూడా పోతావంటే నీ నిగ్రహ శక్తి లేదు. అవునా కాదా? అది చూడండి, అది అరణ్యము దాని ఇల్లు. అరణ్యమే దాని ఇల్లు అంటే లోకమే దాని ఇల్లు. లోకమే దానికి ఇల్లు. నువ్వు ఎక్కడ తిరిగినా ఆదివారం దేవుని మందిరానికి రావాలి. అవునా కదా? మన తండ్రి ఇంటికి రావాలా మనం. నేను 15 నుంచి వచ్చాను తండ్రి ఇంటికి రావాలి. అవునా కాదా? మాట్లాడు. అవును కాదు? ఎందుకంటే మన తండ్రి ఎందుకు వస్తున్నాం మనము. కానీ అది అరణ్యమేలో చేసుకున్నాం. దానికి నియమితమైన స్థలం లేదు. దానికి అది అక్కడ నా తిరుగుతుంది. అందుకే చూడండి, దాని ముక్కుకు తాడు కడతారు. దాన్ని ఇప్పేస్తే దాన్ని పట్టలేమా? పట్టగలుగుతామా? గాలి పట్టగలుగుతామా? పట్టలేమా? అది తోలేవాడి మాట వినదంటారు. తోలేవాడి మాట వినదు. అది నువ్వు ఎంతనా పిలువది, అది అసలు పోతానే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు అలాంటి కాదు. నీకు కాపురి ఉన్నది. నీకు సంఘం ఉంది. నీకు దేవుని ఇల్లు ఉంది. నువ్వు దేవుని ఎద్దకు రావాలా. నీవు ఆరాధించాలా. నువ్వు ఆయన మహిమపరచాలా. నేను ఆయన స్తుతించాలా. అవునా కాదా? ఎందుకంటే నువ్వు ఇప్పబడిన గాడిద. నువ్వు కట్టబడిన గాడిద కాదు. అవునా కాదా? నువ్వు కట్టబడిన గాడిద కాదు, నువ్వు ఇప్పబడిన గాడిద. హల్లెలూయా. అది అరణ్యం కట్టబడింది. అది అరుడు కట్టబడింది. అది లోకానికి కట్టబడింది. నువ్వు ఇప్పబడిన గాడిద. అది అపవిత్రమైన గాడిద. నువ్వు పరిశుద్ధ కడగబడిన గాడిద. హల్లెలూయా. అందుకే నీకు నీకన శక్తి ఉంది కంట్లో.
ఇంద్రనిగల శక్తి ఉంది. నేను చూడంటే చూడు. హల్లెలూయా. లేదు రాత్రి అంతా యూట్యూబ్ చూసి, వాట్సాప్ చూసి, స్టేటస్ చూసి, దాన్ని చూసి, దీన్ని చూసి 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 నీ కంట్లో నిగల శక్తి లేదు. అప్పుడు కంటి పాము కనిపిస్తుంది. నీ కంట్లో నిగల శక్తి లేకపోతే, నీ కంట్లో బలము లేకపోతే, నీ కంట్లో అపవిత్రమైన చూపులు చూస్తే, నీ కంట్లో పాపం వస్తే నీకు పాము వెంబడిస్తుంది. హల్లెలూయా. పాము వెంబడిస్తుంది, నిన్ను తరుముతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ పాపం ఉందో అక్కడ వాడు రాజా ఉంటాడు. పాపానికి రాజు, పాపానికి రాజు. హల్లెలూయా. మీ కళ వస్తుంది అట్లా, వస్తుంది అట్లా. మీరు దేవుని బిడ్డ రాదనుకుంటున్నాను, వస్తే నేనేం చేయలేదు. వస్తుందా? వచ్చా చేయొద్దండి. వస్తుందా? వస్తుందా? వస్తే మేము వస్తే మేము ప్రభా నా లేదు అర్థం తీసుకోండి. అర్థం ఉంది ఇంట్లో. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఇంట్లో, ఉందా మీ ఇంట్లో? డ్రెస్సింగ్ టేబుల్ ఉందా? మొహం బాగా అసలు కడిగేసి తెచ్చుకొచ్చాడు. ప్రభా నాదేనా పాపం ఉందనైనా అంటే అర్థంలో ఆత్మ ఉంది. నీ ఏదో శరీరం ఉంది, అర్థం నీ ఆత్మ ఉంటుంది. ఆత్మ నీ శరీరమే కనిపిస్తుంది. శరీరం మాట్లాడుతుంది, అర్థం మాట్లాడుతుంది. అర్థంలో నీ ఆత్మ చెప్తుంది నువ్వు ఈ తప్పు చేస్తున్నావు కనుక అది వెంబడిస్తుంది. హల్లెలూయా. మరి అర్థం ఏది? హల్లెలూయా. అర్థం వాక్యమే. వాక్యంతో మనం కడుక్కోవాలి మన పాపాన్ని. మనం క్షమించగల శక్తి ఉన్నది. దీర్ఘశాంతుడైన ఆయన క్షమించే మనసు. ఈ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభా మన పాపం ఉంది నాయన క్షమించంటే నేను ఖచ్చితంగా క్షమిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, అది అరణ్యము దాని ఇల్లుగాను, ఉప్పు పర్రగాను దానిని నివాస స్థలంలో నియమించుతుంది. అది లోపడదు. హల్లెలూయా. అంటే ఎందుకు దేవుడు కట్లు ఇప్పమన్నాడు అంటే నీవు ఆయన కావాలి, నీవు ఆయన కావాలి. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను గాడిదనయ్యా, నేను ఎవరికి ఉపయోగమయ్యా, నా వల్ల ఏం లాభం అయ్యా. లేదు, లాభం లేని గాడిదని దేవుడికి కావాలి, పనికిరాని గాడిదని దేవుడికి కావాలి. ఎందుకంటే ఆయన కూర్చొని యెరూషలేము ప్రయాణం చేయాలి. యెరూషలేము పోవాల రాజు. ఆయన గుర్రాన్ని వెతకలేదు, ఆయన కార్ని వెతకలేదు, బంగ్లాన్ని వెతకలేదు. ఆయన అంటున్నాడు గాడిద కావాలి, కట్టబడిన గాడిద తీసుకుంటా. ఆమేన్. హల్లెలూయా. చూడండి 7 చూడండి, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును. పట్టణపు కోలాహలము అంటే పట్టణంలో ఏముంది? కోలాహలం ఉన్నది ఏది? పట్టణంలో మందిరం. అందం ఉన్నది ఏది? దేవుని మందిరం. వాక్యం, దివ్య వాక్యము. దేవుని వాక్యం ఏమి? అంత దివ్య, అంత రుచిగల దేవుని మాటలు అంత రుచి ఉంటుంది. హల్లెలూయా. 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 చూడండి, దేవుని దివ్య వాక్యంతో పోలుస్తున్నాడు పౌలు. దివ్య వాక్యము. హల్లెలూయా. అది తేనెతో పోలుస్తున్నాడు వాక్యాన్ని, అప్పముతో పోలుస్తున్నాడు. చుట్ట తేనెల కన్నా దేవుని వాక్యము. హల్లెలూయా. అదే పిల్లారా, ఇది పట్టణపు కోలాహలం అది తిరస్కరించును, పరిశుద్ధాత్మను అది తిరస్కరించును, యేసు రక్షకుని అది తిరస్కరించును. దేవుని మందిరం తిరస్కరిస్తారు. ఇది లోబడని గాడిద, అడవులో తిరిగే గాడిద, అది మందిరానికి లోబడి, అది మందిరం ఆనందించదు, అది క్రీస్తుని ఆరాధించక ఇష్టం ఉండదు. హల్లెలూయా. మనం వారమంతా తిరిగినామే లోకంలో, వారమంతా ఈ అడవులో తిరిగినామే, 7 దినం పోయి మనం పరిశుద్ధం అవుతామని ఇష్టం ఉండదు. హల్లెలూయా. అవునా కదా? 6 రోజులు అరణ్యంలో తిరుగుతున్నాము. అరణ్యం లోకమనే అరణ్యం, లోకమే అడవులో తిరుగుతున్నాము. 7 దినం ఎక్కడ రావాలి? మనము మన తండ్రి దగ్గర రావాలా? నీ పాపాన్ని ఒప్పుకోవాలా? నువ్వు కడగబడాలి.
నువ్వు పరిశుద్ధం అవ్వాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. అప్పుడు మళ్ళా పట్టణంలో నువ్వు జీవిస్తావు. ఏది ఏ మురికి అతక్కకుండా నువ్వు జీవించగలవంటే, ఏ రోగం రాకుండా జీవించాలంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే వాక్యంతో వినాలా. నేను ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకుంటాను, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను అంటే నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, దేవుడు రాదు. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ కడగబడితే నేను లోకంలో ధైర్యంగా తిరగలను. ఏ మురికి నేను తాకదు, ఏ పాపని ఏలనీయదు, పాపని మీద అధికారం చలాయించదు. ఎందుకంటే నీవు కోలాహం పట్టణపు కోలాహం తిరస్కరించు, అందరూ తిరస్కరించు. నువ్వు దేవుని వాక్యం తిరస్కరించు, దేవుని సన్నిధిని నువ్వు తిరస్కరించు, పరిశుద్ధ ఆత్మను వ్యతిరేకించు, వాక్యంతో నువ్వు వాక్యం లోబడి వాక్యం చూడు. అదే కీర్తనలు దేవుని సన్నిధానం ఎలా ఉండాలి? కీర్తన 16వ అధ్యాయము లాస్ట్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము. మనం ఎలా కోలాహం చేయాలంటే దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉంటుంది. నీవు రోజు కూర్చొని ఆయన వాక్యాన్ని విని ఆయన ఆనందిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నువ్వు ఎలా ఉంటావంటే ఆ వారం అంతా సంతోషం ఉంటుంది. హల్లెలూయా. సంతోషం ఉంటుంది. నువ్వు మందిరానికి ఎలా రావాలి? నిర్గమకాండము ద్వితీయోపదేశకాండం ధర్మోపదేశకాండం 16:10 చదువుతారు. 16:10. వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఆడుతూ పాడుతూ రావాలా? సంతోషం రావాలా? ఓకే. ఫస్ట్ రెండోది చెప్పండి త్వరగా, టైం లేదమ్మా. చాలా గంట 1:10. ఎట్లా రావాలా చూడండి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక, ఒట్టి చేతులతో దేవుడి మధ్య రాకుండా నీకు అది ఎంతో ఉందో ఒట్టి చేతులతో దేవుడి మధ్య కనిపించుకో. నేను చెప్పలేదు మా తల్లి, మా పాస్టర్ డబ్బు ఇచ్చేకు నువ్వు ఇచ్చిన స్తోత్రం ఈ పైన స్తోత్రం ఇస్తే నీకు దేవుడా ఈ 10 దళితం నేనేం చేయలేను. నువ్వు ఇచ్చిన నాకేం ప్రాణం, వచ్చినా ప్రాణం లేదు. హల్లెలూయా. నాకు వచ్చి పని దేవుడు ఇస్తే చాలు, నాకు దేవుడు నన్ను ఆస్వాదిస్తారు. ఆమేన్. చూడండి, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక. నువ్వు దేవునికి ఎలా కనబడాలి? ఎవరు? ఎవరమ్మా? హల్లెలూయా. దేవునికి ఎలా కనబడాలి? నీవు ఐశ్వర్యంతో కనబడాలి, నీవు పరిశుద్ధంగా కనబడాలి, నీతిమంతుడుగా. దేవునికి ఎలా కనబడాలి? దేవునికి ఇచ్చేవాడు కనబడాలి. పిసినితనం దేవునితో చేయించుకోండి. ఎట్లా చంద్రసత్వం ఆయన ఐశ్వర్యం. నీకు సంతోషం, దేవుని సన్నిధానం ఎప్పుడు సంతోషం ఉండాలంటే దేవుడు అనుగ్రహించిన దేవుడు చూపించుకుంటా. హల్లెలూయా. ఈ వంచన దేవుడు. నేను చూడండి, నేను దేవుని ప్రార్థనకు ఎంత ఖర్చు చేసి వస్తాను. నేను ఆశించను నాకు ఇంత వస్తుంది ఇంత ఇస్తాను, నేను ఆశించను. ఖర్చు చేసుకుని ఉపయోగిస్తాను. నేను హైదరాబాద్ పోవాలా, 2,500 ఖర్చు అయింది. పోయే ట్రైన్కి, వచ్చే బస్కి. పోయే ట్రైన్ 1,800, వచ్చే బస్కి 1,600. నేను పెట్టుకోకపోయాను. నాకు ఇంత ఇస్తారా? వస్తే ఏసీ ట్రైన్, ఏసీ బస్సు వస్తే ఇంత ఇస్తారా? ఇంకేమైనా కవర్ ఇస్తారా? మీకు ఇస్తారా? ఇది ఆశించే పంట కాదు. ఇది
ఇది విత్తే పంట. ఆమేన్. నీ కుటుంబం విత్తగా విస్తారణ చల్లు, విస్తారణ ఇస్తా అంటారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధికి నువ్వు ఎలా కనబడాలి, నువ్వు ఎలా కనబడాలి అంటే నీ దేవుని యెహోవానికి అనుగ్రహించిన దీవెన చొప్పున దేవునికి ఎంత ఇస్తున్నాడో నీ దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది నీకు ఇచ్చే స్తోమత ఉంది, నీకు ఇచ్చే శక్తి నీకు ఉంది. నీకు ఇచ్చే శక్తి దేవుడు ఇచ్చాడు. నువ్వు 100 రూపాయలు ఇచ్చే శక్తి నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నీకు బిజినెస్ తరపు చెప్తున్నాను, నీకు ఇచ్చే శక్తి ఉంది. నీకు 5 ఇచ్చే శక్తి నీకు ఉంది. నీకు 1000 ఇచ్చే శక్తిని దేవుడికి అనుగ్రహించాడు. ఇచ్చినా కూడా నువ్వు 10 రూపాయలు ఉండేస్తావంటే నీలాంటి దౌర్భాగ్యుడు ఎవరు లేదు. హల్లెలూయా. హైదరాబాద్ ఒక ఆమె ఆశ చేస్తుంది. హైదరాబాద్ ఒక ఆమె ఇంటికి పోతే ఆమె 500 ఇట్లా దాని 4 మాటలు మార్చి పెట్టి తెచ్చింది. నేను 500 వేసి నేను 1000 రూపాయలు ఇచ్చాను. అయ్యో నాకు వద్దు. నేను చెప్పిన అంటే జ్ఞానం లేదు, తెలివి ఉంటే తీసుకుంటాను 1000 రూపాయలు. సేవకుని తీసుకున్నావంటే నువ్వు నింపబడిపోతావు. కానుకలు చూడు, బ్లెస్సింగ్ ఇచ్చిన బాగా నువ్వు ఇచ్చిన కానుక తిరిగి నేను నీకు ఇస్తే నువ్వు ఆశ్రయించబడతావు. నువ్వు 5 ఇస్తే 1000 ఇస్తున్నావు నీకు, నువ్వు 5 ఇచ్చిన 1000 ఇచ్చినా నీకు, నువ్వు ఆశ్రయించబడతావు లేదా? అప్పుడు ఆమె తీసుకెళ్ళి ఆ బ్లెస్సింగ్ నాకే వచ్చింది మళ్ళా. హల్లెలూయా. దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు ధనవంతుడు. ఆమేన్. అందుకే పిల్లలు చూడండి, దేవుని మందిరానికి పట్టణంలో కోలాహలం అది తిరస్కరించును. వాడికి తెలియదు అడవి గాడిదకి. అది పట్టణ కోలాహలం పరిశుద్ధాత్మని, పరిశుద్ధ దేవుని తిరస్కరిస్తుంది. యేసుని రక్షకుని తిరస్కరిస్తుంది. వాడికి తెలియదు, తెలియదు. మందిరం ఎలా ఉండదు తెలియదు, మందిరం ఎలా ఆరాధించడం తెలియదు, దేవుని దీవెన ఎలా పొందుకోవడం తెలియదు. అది గాడిద. హల్లెలూయా. అందుకే నువ్వు కట్టబడిన గాడిద, వైపబడిన గాడిదవా? మాకు చెప్పండి అమ్మా, చెప్పండి మా, నాకు గుర్తు. మన ఇప్పబడిన గాడిదలము. నేను ఒకప్పుడు లోకానికి, మందుకి, శరీరానికి అతుక్కుమని గాడిద. హల్లెలూయా. ఈ గాడి కడిగి పరిశుద్ధపరిచి అభిషేకించి పెట్టి చూడండి. ఈ గ్రంథం పడుకున్న ఆలోచన నాకు లేదు. హల్లెలూయా. పాపిలో ప్రధాన పాపి, పాపిలోనే ప్రధాన పాపి. హల్లెలూయా. అలాంటి గాడిని దేవుడు తీసుకొచ్చి ఉన్నది. హల్లెలూయా. అదే కారణం ఏమంటే ఆయన అంత గొప్ప ఘనత లేని నన్ను ఈరోజు ప్రైజ్ ఫస్ట్ ఎక్కడ పోయినా ప్రైజ్ అయ్యా. ఎందుకంటే ఘనతనిచ్చాడు, నాకు ఘనతనిచ్చాడు దేవుడు. ఎలాంటి ఘనత ఇస్తా తెలుస్తున్నా? లోకంలో గనులు కలగవలసిన ఆ పేరు నీకు ఇస్తాను. లోకల్ గనులు ఎవరు? కరణ్ రాజ్ కుమార్, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే వాళ్ళ లోకల్ గనులు, వాళ్ళ పేరు మారుమూల పేరు. అట్లాంటి పేరు నీకు ఇస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే పిల్లారా, వారు వట్టి చేత దేవుని మందిరము కనిపించకూడదు. దేవుని మందిరంలో దేవుని, ఇది మనందరి మందిరం. ఇది నాది కాదు, ఇది మీది కాదు, మనందరిది. అందరికి హక్కు. హల్లెలూయా. మనందరికి హక్కు. ఎందుకంటే ఇక్కడ మనం దేవుని సంతోషంగా ఆరాధించాలి. ఒకరిని చూడండి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి. నీకు నేను ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన చేయాలి. ఒకరి సమస్య మన సమస్యగా భావించాలి. ఒకరి సమస్య, ఒకరి కష్టం మన కష్టంగా భావించాలి. ఒకరికొకరు పంచుకోవాలి. హల్లెలూయా. ఇది దేవుని మందిరం. హల్లెలూయా. మందిరంలో మనం పరిశుద్ధంగా ఉండాలి, మందిరంలో యథార్థంగా ఉండాలి. మందిరం దేవుని ఎదుట ఆయన సన్నిధానంలో కనబడాలంటే నువ్వు ఇప్పబడిన గాడిదగా కనిపించాలి. నువ్వు ఇప్పబడిన ఉంటే, కట్టబడిన గాడిదగా ఉంటే ఎట్లా? మరి అప్పుడు ఆయన ఏమంటారు చెప్తున్నా? యెషయా 1:12 త్వరగా యెషయా 12 త్వరగా 1:12. యెషయా 1:12. యెషయా 1:12. నా సన్నిధిని కనబడవలెనని, నా సన్నిధి కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, ఆ. నా ఆవరణములో ఆ. రొక్కటకు మిమ్మల్ని రమ్మన్న వాడు
చాలు చాలు. నా సన్నిధి కనబడవలని. ఇది కట్టబడిన గాడిద, లోకానికి కట్టబడిన గాడిద, అరణ్యంలో సంచరించే గాడిద, అడవులో తిరిగే గాడిద సంఘములకు వచ్చి ఏం చేస్తున్నారంటే దేవునికి కనబడాలని వస్తుందన్న. దేవునికి కనబడాలా? దేవుడు ఎవరు నేను రమ్మన్నాడు? దేవుడు చెప్తున్నాడు. ఎవరు నిన్ను రమ్మన్నాడు? నేను నిన్ను పిలిచి తిన్నా. చదువు మాట వల్ల. నేను నిన్ను పిలిచి తిన్నా, నేను నిన్ను పిలిచి తిన్నా. చదువు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆభరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణయు, దానినికను తేకుడి. అమావాస్యపు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. నా సన్నిధి కనబడవలని, నా సన్నిధికి కనబడవలని ఎవరు పిలిచారు? ఎవరు నిన్ను పిలిచారు? హల్లెలూయా. ఏ గాడిద ఇది? కట్టబడిన గాడిద. హల్లెలూయా. మందిరానికి వచ్చి కూడా మార్పున్న గాడిద చూసినావా? మందిరానికి వచ్చి కూడా బీడి తాగే గాడిద చూసినావా? మందిరానికి వచ్చి కూడా మార్పు లేని గాడిద చూసినావా? ఆ గాడిద దేవుడు అంటాడు, నిన్ను ఎవరు పిలిచారు? హల్లెలూయా. నువ్వు ఇప్పబడిన గాడిగా ఉండాలి. అప్పుడు సమాధానము, సంతోషము దేవునికి దయచేయను గాక. నీకు దేవుడు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కనుక ఈ మట్టల ఆదివారం విన్న వాక్యము నూరంతర మీద ఫలించును గాక, నూరంతర ఫలించును గాక. హల్లెలూయా. అందుకే పిల్లారా, అడవులో తిరగొద్దు, అరణ్యంలో సంచరించొద్దు. నువ్వు కట్లు ఇప్పబడిన గాడిదవు. నువ్వు మీద యేసు ప్రభు ప్రయాణిస్తున్నాడు. నీ మీద యేసు అనే సింహాసనము, నీ తల మీద భారం వస్తున్నావు. ఇది ఎవరు పోయాలా? ఇది ఎవరు వస్తున్నారు? చెప్పండి. ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? కుసాలు మస్తాము అంటే ఇప్పుడు ఈ గాడిద ఏమంది? భారం వస్తుంది. ఎవరిని మోస్తుంది? ఎలిచం ఎవరు మోసుకుని పోతుంది? గాడిదే యేసు ప్రభు మోస్తుంది. యేసు అంటే ఎవరు? మందిరము, దేవుని సన్నిధి. ఆయన సన్నిధి సంతోషం ఉంటుంది. నువ్వు యేసు అనే భారాన్ని మోస్తే నీకు సంతోషం. అది కూర్చాలి. ఇది నా పని. అందుకోసం అది నీళ్ళు తీసుకుంటున్నా తాగడానికి. ఇది నా పని. అదని వంట చేయాలా? ఇది నా పని. నాకు ఇచ్చిన పని దేవుడు నాకు ఇచ్చిన ఆ శ్రేష్టమైన పనిని నేను ఆయన ఎదుట సంపూర్ణంగా సంతోషం చేయాలి. నేను చేయాలి. అదొక భారం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇప్పటి కాదు ఏం చేస్తారు? ఒకటిసార్లు ఏ పని కూడా కాదు. హల్లెలూయా. ఏ పని ఉన్నది కాదు. దేవుడు బాధ తెలుసా? చెప్పండి. తెలీదా? మనం దేవుడి భారం మొయ్యాలమ్మా. మందిరం భారం మొయ్యాలి. మందిరం భారం మొయ్యాలా? ఎందుకంటే ఆయన ఉన్న ఘనత ఉంది, ఆయన లేకపోతే మనకు ఘనత లేదు. ఆయన ఉన్న ఘనత చూడండి, ఆయన లేకపోతే మనకు ఘనత. అలాగే సంఘం అనే భారం మన అందరికీ ఉండాలి. నేను 11 గంటలకు ఆరాధించాలంటే 11 గంటలకు రావాలి. నేను ఒకటే వస్తా చాలు, నువ్వు కనిపిస్తా చాలా చాలా, నువ్వు తినాల్సిన అవసరం లేదు. అవునా కదా? నువ్వు మాత్రం వాక్యం కనిపించి తీసుకుంటావు. అవునా కదా? నేను అన్నం వచ్చాను, వాక్యం వచ్చాను. నువ్వు మాత్రం బాగా చెప్తున్నా ఉంటావు. మిగతా లేనప్పుడు అవునా కదా? తీసుకుంటాం. భారం ఉంది నీ మీద. పరిచయం భారం ఉంది. పరిచయం ఎన్నో ఉంది. ఎన్నో పరిచయం కూర్చున్న పరిచయం. హల్లెలూయా. ఆయన మనం తీసుకెళ్తే పరిచయం
కంట పని చేయడం పరిచయం చర్చికండి ప్రతి పని దేవుడికి మహిమస్తుంది. ఓకే, ఈ పూసాలు ఎలా మారణం వస్తుందో అలా అందరూ పోయాలి. ఇది నాది, ఇది కట్టడం మందిరం కాదు. బాగా వినండి, ఒక మందిరం కట్టడం షోగా ఉంది అందరూ కూడా మందిరం కానీ కాదు. ఇద్దరు ముగ్గురు మనం కూర్చున్నామే, మనమే సంఘం, మన హృదయమే మందిరం, మన హృదయమే దేవుని ఆలయం. ఇదే ఆలయము ప్రభుకి, ఇదే ఆలయం, ఇదే దేవుడు అడగమంటున్నాడు. ఇది నాకు ఇవ్వు అంటారు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు అలలియా. నీ రక్తాన్ని అడగల, నీ రక్తం ఇవ్వమని అడగల, నీ కన్ను ఇవ్వని అడగల, నీ చెయ్యిని అడగల, నీ కాలిని అడగల, నీ లివరిని అడగల, నీ కిడ్నీ అలలియా. నీ మనసు పాడైన మనసుని, పాడి లోకమైన తిరుగుతున్న మనసుని నాకు ఇవ్వు తల్లి, నేను పరిశుద్ధం చేస్తాను అంటున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం భారం వహిస్తాము. భారం ఇచ్చి చేయతండి, భారం వహించు చేయతండి. భారం లేదు మీకే? నరసింహ భారం లేదా? భారం ఉందా? భారం చెయ్యెత్తు పైకి. భారం నీకు గిన్నెత్తులే. మీ అమ్మ రాలేదే? రాకపోయినా నువ్వు తీసుకొని రావాలా. వచ్చేవాళ్ళు వచ్చును గాక. హల్లెలూయా. మందిరానికి అందరూ కలిసి తీసుకొని రావాలా. ఆత్మను ఆదాయపరచాలి, ఆత్మను తీసుకొని రావాలి. దేవుని మందిరానికి ఆత్మను తీసుకుని వచ్చి దేవుని ఎదుట కూర్చోబెట్టాలి. నువ్వెంత నమ్మకం కూర్చోబెడతావో అంత నిండైన దేవుని ఉంటుంది. హల్లెలూయా. దేవుని మందిరం రాలేదు, పోవాలి మనం. ఎందుకు మందిరం రాలేదు? నువ్వు పోయిన వారు చూశాను, రాలేదే. దేవుడిని అడుగుతున్నాడు, ప్రభుని అడుగుతున్నాడు. నా మనసు సమాధి లేదు, నాకు భారం ఉంది, నాకు భారం ఉంది. అక్క రండి మందిరం, మన మంచి పంచుకోవాలి. విపేసలో ఉన్న మాట ఒకరిని పంచుకోవాలి. ఏమైంది కా మందిరం రావడం? ఏం ప్రాబ్లం? మీకోసమే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అదే భారం, అదొక తలంతులు. మనకి తలంతులు, ఎన్నో తలంతులు దేవునికి ఇచ్చిన ఏ తలంతు చూసుకో. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎలా పట్టాలని పడతాడు, ఎలా వాడుకోవాలి. హల్లెలూయా. అందుకే అది గాడిద దేవుని భారం మోస్తుంది. ఈరోజు నువ్వు వస్తున్నావా? భారం వద్దనుకున్నావా? భారం వద్దంటే నువ్వు దీవించబడ. భారం వద్దంటే దేవుడిని కట్టు ఇప్పలేదు. అవునా కదా? గాడిద కట్టు ఇప్పిన నాకు కావాలి కదా. నువ్వు కట్లుంటే ఇప్పబడదంటే నువ్వు అవసరం లేదని అర్థం. దేవుడికి ఆలోచించి బాగా ఆలోచించి. కట్లను ఇప్పమనంటే అది ప్రభు కావాలని చెప్పమన్నాడు. ఎందుకు ప్రభు కావాలంటే వాటి మీద ప్రయాణం చేయాలి. ఎరుసలేం పోవాలి, రాజు కూర్చోవాలి దాని మీద. అంటే కట్లు ఇప్పబడిన గాడిద మీద ప్రభు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు కట్లు ఇప్పితే నీ మీద భారం ఉంటుంది. నా మీద కట్లు ఇప్పినాడు, నాకు భారం. ఏం చెప్పాలా? ఆదివారం ఏం చెప్పాలా? మీకు ఎలా వండి వేయాలా? మీకు ఎలా రుచికరంగా ఉండాలా? ఎంత టేస్టీ ఉండాలా? ఎలా అభిషేకం దిగాలా? నాకు భారంతో వస్తాను. నేను భారంతో వస్తాను. నీకు భారం ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? నీకేముంది మా భారం? నీకేం భారం వచ్చా చెప్పు. పొద్దున రైస్ లేదు మాస్టర్, బియ్యం లేదు మాస్టర్ అంటే వచ్చేవారు ఏం చేయాలి? భారము. అదే వచ్చేవారు ఏం చేయాలి? శుభ్రం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన పని. హల్లెలూయా. మనమందరూ భారం వహించును గాక. మనమందరూ దేవుని సన్నిధిలో భారాన్ని వహించును గాక. ఆయన సన్నిధిలో నిత్య సమాధానం ఉండును గాక. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉండును గాక. ఆయన సన్నిధిలో జీవ మార్గం, జీవ మార్గం, దేవుని పరలోకం పోవడానికి మందిరంలో జీవ మార్గం మనకు దయచేను గాక. భారం వహించే జీవ మార్గం, భారం వహించిన వారికే జీవ మార్గం ఉంటుంది.
వారే స్వస్థత కలుగుతారు, వారే విడిపించబడతారు, వారే కట్లు తెప్పబడతారు. భారం మోసిన వారు వారి క్రియల చొప్పున వారి జీతం ఇవ్వబడిన ప్రతి వారి లెక్క నేను అడుగుతాను. నీకు లెక్క ఉంది, నీ పేరు మీద లెక్క ఉంది, రత్నమ్మ ఒక లెక్క ఉంది, మూర్తి ఒక లెక్క ఉంది, గౌతమి ఒక లెక్క ఉంది, అంబిక ఒక లెక్క ఉంది, శంకర్ ఒక లెక్క, సత్రాయి ఒక లెక్క ఉంది, దెబ్బరమ్మ ఒక లెక్క ఉంది, హల్లెలూయా, మేరమ్మ ఒక లెక్క ఉంది. లెక్కలేదంటే కష్టం, లెక్కలతో మనం పోలేము. మనందరికి లెక్క ఉంది, నాకు కూడా లెక్క ఉంది. ఊరికే వచ్చి పథం లెక్క ఉంది. లెక్క లేకపోతే మనం పైకి పోలేము. హల్లెలూయా. అందుకే మనందరి కట్లు దేవుడు ఇప్పినాడు. నువ్వు ఇంకా ఎంతమంది కట్లు ఇప్పుతావు? శిష్యులు పంపించారు పో అని, వాళ్ళు కట్టిప్పి తీసుకొస్తున్నావు. నువ్వు ఎంతమంది గాలి కట్టిప్పుని తీసుకొస్తున్నావు? నువ్వు ఎంతమంది గాలి కట్టిప్పినావు? ఇప్పినారా కట్టేసినారా అన్న? మనిషి చేతుకో, రాయి చేతుకో, కుసాలుకో కట్టినారా? కట్టినారా ఇప్పినారా? కట్టి మనకు కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, సమాధానం లేకపోయినా కూడా దేవుని కొరకు ప్రారంభించాను. నా ప్రభు కొంత తీసుకొని ఒక మాట అనిపించుకున్నా కూడా సరే, ఒక మాట మనం పడినా కూడా సరే, నిందలు సహించా కూడా సరే, ప్రభు దగ్గర తిప్పి తీసుకొని రావాలి. హల్లెలూయా. అప్పుడు నిన్ను భయంకరంగా దీవిస్తాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఇతర కట్లు ఇస్తావో, ఇతర కోసం ఉపవాసం ఉంటావో, అప్పుడు దేవుడు అంతా నిన్ను సంపూర్ణ సంతోషమిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రే చేస్తాం. వివేకం దీవించును గాక. మొక్కలు